నమస్తే సార్. నమస్తే మేడం. ఈరోజు ఒక అడ్వకేట్ని ఒక కారుతో గుద్దేసి చంపేశారు మాసప్ ట్యాంక్లో. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంత పెద్ద అడ్వకేట్ని ఓపెన్లీ ఒక కార్తోని గుద్ది చంపడం అనేది అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు నాకైతే అర్థమవుతలేదు. రోడ్ల మీద కంటిన్యూస్గా మర్డర్లు అయిపోతున్నాయి. ఇవాళ డైరెక్ట్ ఒక అడ్వకేట్నే చంపేసారంటే మా లాంటి సామాన్య ప్రజలు ఏమవుతుందో మీరే ఊహించుకోండి. ఎక్కడ పోతుంది తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? భయం లేకుండా అయిపోతుందండి. సో దీని మీద మొన్న మీరు చూశారు, ఒక యూట్యూబర్ని కూడా చంపేశారు. ఇక్కడ సికింద్రాబాద్లో యువన్ అనే అబ్బాయిని కూడా చంపేశారు. ఇవాళ పొద్దున ఒక లాయర్ని చంపేశారు. సో మన తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? ఫస్ట్ దాని మీద క్వశ్చన్ అడగాల మీరు. సో మళ్ళీ అది చాలా తప్పు అది జరిగింది. నాకు తెలిసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అయితే కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయిందని నేను అనుకుంటున్నానండి. సో అది ఒక లాయర్ని చంపడం అనేది చాలా తప్పు. సో మన కమిషనర్ గారు వాళ్ళు తీసుకోవాలి దీని మీద యాక్షన్. అవును, తీసుకోవాలి. ఇలా అలా భయపడితే ఎలా? అలా అంటే ఒక రౌడీ వచ్చి నేను ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటా అంటే మీరు కేసు తీసుకోకపోతే మళ్ళీ మీరు ఎందుకున్నారు? అంత పెద్ద పదవిలో అంత లా చదివి మళ్ళీ మీరు ఏం అవసరం? చదువు బంద్ చేసేసేయండి, మళ్ళీ కోర్టులు గిట్ల అన్నీ బంద్ చేసేసేయండి. మళ్ళీ అంత ఉన్నప్పుడు లాయర్కే మీరు జస్టిస్ ఇవ్వలేనప్పుడు మాలాంటి సామాన్య ప్రజలకు ఎలా ఇస్తారు జస్టిస్? సో ఇది కరెక్ట్ కాదు. సో కమిషనర్ గారు దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరైతే చంపిరో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. ధైర్యం ఏమో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళకి ధైర్యం వచ్చినట్టు ఉంది. ఎందుకంటే దీనికన్నా ముందు చాలా కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు చాలా తక్కువ ఉంటుండే మర్డర్ కేసులు. కానీ ఇప్పుడు చూస్తే పొద్దున లేవగానే ఒక మర్డర్ కేసు అయిపోతుంది. పొద్దున లేవగానే ఒక చిన్న పిల్లల్ని కత్తిలు పొడుచుకుంటున్నారు. ఈ అడ్వకేట్ అయితే చాలా పెద్ద విషయము. అది ఇంకా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది కంప్లీట్లీ తెలంగాణలో. అవును అవును, ఆయనకి హోమ్ మినిస్ట్రీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి హైడ్రా మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. హైడ్రా ఎక్కడ పోతుంది, అక్కడ ఆయనకి ఏమొస్తుందో మాకు తెలియదు. హోమ్ మినిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తెలంగాణలో ఇంత మర్డర్లు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు ఇవాళకి ఇంత పెద్ద లాయర్ని చంపడం అనేది అసలు కామన్ పబ్లిక్ అయితే జస్టిస్ రాదని నేను అనుకుంటున్నాను అండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఒక అడ్వకేట్ని కావాలనే కారుతో గుద్ది కొంతమంది దొండగలు ఆయన్ని హత్య చేశారు. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి మాసప్ ట్యాంక్ దగ్గర ఈ దారుణం అంటే ఈ ఘటన జరిగింది. సో దీని నుంచి ఏం చెప్తారు? న్యాయస్థానాన్ని కూడా ప్రజలు చంపేస్తారు. వాళ్ళపైన కేసు గెలిచింది. వాళ్ళు తప్పులు చేసినారు కాబట్టి వాళ్ళపైన కేసు గెలిచింది. దాన్ని భరించి శిక్షలకు అమలు అయింది కాబట్టి దాన్ని భరించలేక ఈ దారుణమైన హత్య పాల్పడ్డారు. ఇది చాలా అన్యాయం. అదే అంటాను, ఇది చాలా అన్యాయం. న్యాయస్థానాన్నే చంపేస్తారు కొంతమంది దుర్మార్గులు. ఒక అడ్వకేట్ చంపేయడం అంటే ఎంతవరకు సాధ్యం? నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు శిక్ష పడేలా వాదించింది, అవతల వ్యక్తికి న్యాయం చేకూర్చింది. అంత మాత్రాన ఆమెని చంపడమైంది ధర్మం కాదని నేను భావిస్తాను. వాళ్ళ ధైర్యం ఏముంది? గోండాజం, రౌడీజం ధైర్యం అదే ధైర్యం ఏముంది? వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు విధించాలని నా అభిప్రాయం. కఠినమైన శిక్ష అంత అలాంటి వాళ్ళకి జీవితకాలం ఉంచాలోన మ్యాప్ అవసరం లేదు. మరి తప్పదు. మరి కోర్టులు న్యాయస్థానాలు ఆ రూల్స్ ఎప్పుడూ అమలు చేసింది. తప్పు చేయడానికి లోన్ వేయడం, 3 పూట్ల మేపడం, వాడికి బయటికి రిలీజ్ చేసేవాడు మళ్ళీ జీతం ఇవ్వడం, ఇలాంటివి తీసేయాల. రోజుకు ఒక పూట భోజనం పెట్టి కఠినంగా శిక్షించాల. ప్రతిరోజు కొట్టాల. జీవితం అది వాస్తవం, అది కనబడుతుంది. న్యాయం కోసం పోరాడితే చంపేస్తున్నప్పుడు మీరు ఎవరైనా భయపడతారు కదా. ఖచ్చితంగా ఉండాలి. రౌడీలు వీళ్ళు చేస్తున్న పనులు ఇవి కొంచెం వేరే విధంగా కూడా కుట్ర ఉండొచ్చు. అది విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అన్నాను కదా, ఒక న్యాయస్థానాన్ని చంపేస్తుంది వ్యవస్థ. వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని నేను కోరుతాను. ముందు ఇంకా కొంతమంది ఇంకా లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కేసు వాదించడానికి భయపడే పరిస్థితులు వచ్చినాయి. అంటే ఇప్పుడు కేసులు ఉంటే వాదించుకోవాలి, అక్కడ కోర్టులు అవన్నీ చూసుకోవాలి. కానీ ఒక అడ్వకేట్ని అట్లా ఎట్లా చంపుతారంటారు? ఎట్లా చంపుతారంటే వాళ్ళ అపోజిషన్ పక్క న్యాయం చేకూర్చింది, దాన్ని తట్టుకోలేక చంపేసింది అంతే. అది పోలీసులకి ఏం చెప్తాను? తక్షణం అరెస్ట్ చేయాలని చెప్తాను.
తక్షణం అరెస్ట్ చేయాలా, ప్రభుత్వం దీనిపైన మంచి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతాను. అంటే ఈ మధ్య కాలంలో రోజుకి 2-3 కేసులు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి కదా, హత్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇలాంటి కేసులే. సో దీనికి పరిష్కారం ఏంటి అంటారు ఫైనల్గా? పరిష్కారం ఏంటో ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం. మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు ఇవన్నీ బాగా ఎక్కువైనాయి. కాబట్టి ప్రభుత్వం ముందు దీనిపైన మంచి కఠినమైన శిక్ష అమలు చేస్తూ మరి పోలీస్ శాఖ కూడా కోరుతాను, తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతాను. ఇటువంటివి మరి ఇంకొకసారి జరగకుండా చూడాలని కోరుతాను.